బక్షి మీకేం కాలేదుగా? ఎవరున్నారు ఇక్కడ? బక్షీ బానుని చూసుకోమని మిమ్మల్ని నియమించా. అవసరం వచ్చేసరికి ఎక్కడ పోయారు మీరంతా? గుర్తుంచుకోండి, బక్షీ బాను ఆరోగ్యం విషయంలో ఏమైనా తేడా వచ్చిందంటే మేము మీ అందరినీ సజీవంగా సమాధి చేస్తాం. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయినా మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా బక్షి? పుట్టబోయే బిడ్డ కోసమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు ఏమి కాలేదు కనుక పర్వాలేదు లేండి, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. మీరు తల్లి కాబోతున్నారు, మేము మామూజాను కాబోతున్నాం. అందువల్ల ఈసారి కనుక మీకు ఏదైనా జరిగితే మేము మిమ్మల్ని జీవితాంతం క్షమించం. అర్థమైందా? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి భాయిజాన్. ఇప్పుడు మీరున్న స్థితిలో ఏడవకూడదు బక్షి. అయినా జోధా బేగం మిమ్మల్ని క్షమించానని చెప్పాక మీ మీద మేం కోపగించుకునే అవకాశం ఉండనే ఉండదు. మీరు ఇంతకు ముందే ఎందుకు రాలేదు భాయిజాన్? మీకు తెలియకపోవచ్చు, నేను మిమ్మల్ని గుర్తు చేసుకొని క్షణమే లేదు. నన్ను నేను ఎంతో నిందించుకునేదాన్ని, ఎందుకు అలాంటి పని చేశాను అని. దానివల్లే మా భాయిజాన్ నాకు దూరం అయ్యారు. మేము మీకు ఎప్పుడు దూరం కాలేదు బక్షి. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మీతోటే ఉంటున్నాం. పదండి, రాజభవనం మిమ్మల్ని తిరిగి ఆహ్వానిస్తోంది. రండి.